తెలంగాణలో ఉన్న టాంగ్లా ప్లేయర్స్కి ప్రతి ఒక్కరికి కూడా గేమ్ని బాగా నేర్చుకొని SGFI అండ్ ఖేలో ఇండియా ఒలింపిక్ అసోసియేషన్ అయినటువంటి కైలాష్ యాదవ్ గారికి, అలానే మన సెక్రటరీ కావచ్చు, అలా సంతోష్ మాస్టర్కి ఈ యొక్క అవకాశం ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నిజామాబాద్ సెక్రటరీ చవాన్ గారు కూడా వచ్చారు. సెక్రటరీ చాలా కష్టపడతారు, ఆయన అందరూ ఆయనకి సపోర్ట్ చేస్తారని. మన గేమ్ SGFIలో రికగ్నైజ్ అయింది, యూనివర్సిటీలో ఉంది, ఖేలో ఇండియాలో ఉంది, నెక్స్ట్ మన తెలంగాణ ఫ్యాక్ట్స్లో కూడా ఇంక్లూడ్ అవుతుంది. ఇలాంటి గేమ్ ఇన్ని ఇయర్స్ నుంచి మనం చేయలేదు, కానీ ఇక్కడ నుంచి రెగ్యులర్గా గేమ్స్ అవుతుంటాయి. పిల్లలందరూ మంచిగా ప్రాక్టీస్ చేసి కాంతాలో పార్టిసిపేట్ చేయాలి. అలాగే బండారు సంతోష్ అన్న గారు చాలా సపోర్ట్ చేస్తున్నారు గేమ్ కోసం. వాళ్ళ స్టూడెంట్స్ వరంగల్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ అమ్మాయి అండి మణిపూర్ వెళ్ళింది 11 days SGFI టీం తీసుకెళ్ళి. తెలంగాణ నుండి లాస్ట్ టైం ఖేలో ఇండియాలో 6 members పార్టిసిపేట్ చేశారు. ఫస్ట్ టైం అన్ని గేమ్స్ కన్నా హైయెస్ట్ పార్టిసిపేషన్ తెలంగాణ. మన వరంగల్ నుంచి ఒక అబ్బాయి పార్టిసిపేట్ చేశారు కదా, వరంగల్ నుంచి సహజ అనే అబ్బాయి కూడా ఖేలో ఇండియా. టోటల్ తెలంగాణ నుంచి అబ్బాయిలో ఒక అబ్బాయి, ఆ వైపు అబ్బాయి సహజ. థ్యాంక్ యూ సార్. కర్మ ఇంకేం లేదన్న కర్మ సరే. జూనియర్ వివిధ ఉమ్మడి రాష్ట్రం, ఆ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో భాగంగా బైఫర్కేషన్ అయిన తర్వాత ఒక మంచి కలయికతోటి మరి టోర్నమెంట్కు ఇచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రాంత అసోసియేషన్ సభ్యులకు, పృథ్వీరాజుకు మరియు రాజు గారికి, తులసి గారికి మొట్టమొదటిసారిగా వారికి మా ఒలింపిక్ పక్షాన, రాష్ట్ర జూడో అసోసియేషన్ పక్షాన వారికి మొట్టమొదటిసారిగా వారికి ప్రత్యేకంగా స్వాగతం పలుకుతూ, అదేవిధంగా మరి వివిధ తెలంగాణలో మరి 33 జిల్లాలు ఉన్నాయి. ఇందులో సుమారు 20-25 జిల్లాలలో పాల్గొన్నవి. మరి ఆ పాల్గొనడానికి కృషి చేసిన వివిధ జిల్లాల అధ్యక్ష కార్యదర్శులకు, పేరెంట్స్కు, మరి క్రీడాకారులందరికీ కూడా స్వాగతం పలుకుతూ, మరి ఏదేమైనా ఒక చక్కటి కార్యక్రమం ఇక్కడ నిర్వహిస్తున్నాము. ఎందుకంటే గతంలో రాజుగారు చెప్పారు 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆతిథ్యం ఇస్తుంది వరంగల్ అనుకోకుండా. మరి ఒక మంచి వేదిక. వరంగల్ అంటే క్రీడాకారులకు ఒక కర్మాగారం లాంటివి. ఏ క్రీడలో తీసుకున్నా కూడా వరంగల్లో మంచి మంచి బెస్ట్ ప్లేయర్స్గా పై స్థాయికి ఎదిగి వివిధ మరి రీసెంట్గా చెప్పాడు ఖేలో ఇండియాలో వరంగల్ నుంచి తెలంగాణ దృష్టించి ఏకైక వ్యక్తిగా ఉన్నాడని. అదేవిధంగా మా డిసిప్లిన్లో కూడా ప్రతిసారి 8 నుంచి 10 మంది జూడోలో ఉంటారు. అదేవిధంగా వివిధ కేటగిరీలలో కూడా అంటే గేమ్స్లలో బాక్సింగ్ కానీ, కబడ్డీ కానీ, ఖోఖో ఎన్నో రకాల క్రీడల్లో పాల్గొనే విధంగా మరి వరంగల్ కేంద్రీకృతమైంది. మరి ఇలాంటి మీకు ఇంకా చక్కటి, ఎందుకంటే సబ్ జూనియర్, జూనియర్ నిర్వహించడం మన ప్రతి ముఖ్యంగా అభినందిస్తుంది. ఎందుకంటే మన రాష్ట్రంలో కానీ, జాతీయంలో కానీ, ఒలింపిక్స్ మోటో కానీ రావాలంటే సైడ్ గ్రాస్ లెవెల్ ఇచ్చే క్రీడాకారులు ఉద్భవించి మరి పై స్థాయికి వస్తారు.
ఉదాహరణగా మన రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ పాలసీ కన్క్లూవ్లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ఉత్తర కొరియా, అదొక చిన్న దేశం, అందులో ఒక యూనివర్సిటీ, పాపులేషన్ కూడా తక్కువ ఉంటుంది. 2 సంవత్సరాలతోటి క్రీడల్లో రాణించలేరు. అట్లీస్ట్ యూ హ్యావ్ టు సాక్రిఫైస్ 10 to 15 ఇయర్స్, 10 నుంచి 15 సంవత్సరాలు చేస్తేనే ఆ స్థాయికి వచ్చినాం. మీరు కూడా అట్లా చేస్తేనే అంటే సీఎం ప్రత్యేకంగా వారికి పంపి దాంట్లో ప్రోగ్రామ్ షీట్ తీసుకొని వారు స్పోర్ట్స్ పాలసీ మీటింగ్లో వాళ్ళని ప్రత్యేకంగా మాట్లాడుతుంది. అందుకే రేపు రానున్న రోజుల్లో మరి గేమ్ కూడా ఒలింపిక్లో వచ్చే అవకాశం ఇప్పుడే వివిధ కేటగిరీలో పురుడు పోసుకుంటుంది కాంగ్రెస్ అసోసియేషన్. దాని గురించి కూడా మీరు ఆ టైం వరకు 40, 38, 40 వరకు ఒలింపిక్లో రావచ్చు. అప్పటి వరకు మీరు ఈ స్థాయి నుంచి ఒకటే క్రీడ కింద ఏకాగ్రత వహించి ఇందులో రాణిస్తే మీకు భవిష్యత్తు ఉంటుంది. ఉద్యోగ అవకాశాల్లో కూడా రాచే అవకాశాలు ఉన్నవి కాక ఇప్పటి వరకు 29 గేమ్లలో ఉంది.